Hello viewers, I'm Dr. Purnima, Consultant Clinical Director, Purnima Fertility Center, Karimnagar. ఇప్పుడు మనం సంతానలేమి సమస్య అనగానే ఆడవాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటుంటాం. సో ఈరోజు ఎస్పెషల్లీ మనం మగవాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, దాంట్లో వాళ్ళకు ఎలాంటి డౌట్స్ ఉంటాయి, దాన్ని మనం ఎంతవరకు క్లారిఫై చేయగలం అన్నది చూద్దాము. అందులో క్వైట్ కామన్గా మగవాళ్ళకు ఉండే డౌట్ ఏంటంటే, మేము రికరెంట్గా మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటాము, అందువల్లనే మా కౌంట్ ఏమైనా తగ్గిపోయిందా అని చెప్పి చాలామంది లోపల అనుకుంటూ ఉంటారనమాట. మొన్న ఒక పేషెంట్ వచ్చారు, హస్బెండ్ది ఎస్ఏ చేసామన్నమాట. ఎస్ఏ చేస్తే గ్యాప్ ఒక 2 days గ్యాపే ఉండింది. బట్ 2 days గ్యాప్ 48 hours ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. దట్స్ ఎ గుడ్ గ్యాప్ అనమాట. సో 48 hours గ్యాప్ ఉంది, మేము ఎస్ఏ చేసేసాము, కౌంట్ కొంచెం తక్కువ ఉండింది, కదలిక కూడా కొంచెం తక్కువగా ఉండింది. సో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పేషెంట్ అన్నారు, మేడం నాకు అంటే చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ నేను రికరెంట్గా మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటాను మేడం, అందుకని మరి నేను రికరెంట్గా చేసుకోవడం వల్ల నా కౌంట్ ఏమైనా తగ్గిపోయిందా, మరి చేయడం ఆపేయమంటారా అని చెప్పి అడిగారనమాట. సో ఇట్స్ ఏ వెరీ రాంగ్ ఐడియా అనమాట. చాలామందికి ఉంటుంది అలాగా, రికరెంట్గా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల మన కౌంట్ తగ్గిపోతుంది, లేదంటే కొంతమంది అయితే కౌంట్ మొత్తం అయిపోయి అజూస్పర్మియా వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అదేం కాదండి. మగవాళ్ళల్లో అంటే ఒకసారి ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత, స్పర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ మినిట్ స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. సో ఈరోజు మనం స్పర్మ్స్ అంటే శాంపుల్ మనం డిస్కార్డ్ చేసేస్తే ఇంకో 24 to 48 hours మనకు మళ్ళీ మన స్టోర్స్ అన్నీ కూడా రిప్లెనిష్ అయిపోతాయి, అంటే మళ్ళీ ఫుల్ అయిపోతాయి అన్నమాట. అందుకని మనం 24 to 48 hours గ్యాప్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పి చెప్తాము. లేడీస్లో ఉన్నట్టుగా, లేడీస్లో అయితే ఎలాగా ఉంటుంది, పుట్టినప్పుడు ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి, అవి గ్రాడ్యువల్గా తగ్గిపోయి మెనోపాజ్ వచ్చేస్తుంది అని చెప్పి ఫీమేల్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కదా. సో మేల్స్ కూడా అదే కాన్సెప్ట్ అనుకుంటారనమాట. అరే మాకు కూడా పుట్టినప్పుడు కొన్ని స్పర్మ్స్ ఉంటాయేమో, మేము రికరెంట్గా మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకోవడం వల్ల మా కౌంట్ మొత్తం తగ్గిపోయి కౌంట్ ఇలా వచ్చిందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. కానీ ఫీమేల్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, మేల్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. మగవాళ్ళల్లో అలా ఉండదు. మగవాళ్ళల్లో ఎప్పటికప్పుడు కొత్త కణాలు అన్నవి తయారవుతూనే ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫీమేల్లో కొత్త కణాలు తయారవ్వడం అన్నది ఉండదు. పుట్టినప్పుడు ఎన్ని మిలియన్స్ ఉంటాయో అవి మనకి ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత నుంచి, మెనార్కీ నుంచి కొన్ని ఎగ్స్ అన్నవి వాడకం జరిగి ఎప్పుడైతే ఎగ్స్ మొత్తం అయిపోతాయో అప్పుడు మనకు మెనోపాజ్ వచ్చేస్తుంది. కానీ మగవాళ్ళల్లో అలా ఉండదు, ఎప్పటికప్పుడు కూడా కొత్త కణాలు తయారవుతూనే ఉంటాయి. కాబట్టి మీలో ఎవరికైనా అలా రిపీటెడ్గా మనం మాస్టర్బేషన్ చేసుకోవడం వల్లనే నా కౌంట్ తగ్గిపోయింది అనే అపోహ ఉంటే అలాంటి అపోహలను తొలగించుకోండి. ఇంకా మీకు ఏదైనా సరే మీ కౌంట్కి సంబంధించి, లేదైనా మీ రిపోర్ట్స్కి సంబంధించి మీరు ఆల్రెడీ అంటే ఎవరికి చెప్పకుండా దగ్గరలో ఉన్న ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసేసుకున్నారు, మీ రిపోర్ట్ ఉంది మీ దగ్గర, దాన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలో మీకు తెలియట్లేదు, అలాంటి డౌట్స్ ఏమున్నా సరే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఒకసారి సెంటర్కి వచ్చి విజిట్ చేయండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి నెక్స్ట్ ఎలా ముందుకెళ్తే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు అన్నది మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.